సండే స్పెషల్ బగారన్నము. అన్నం అయితే అయిపోయింది, పంపేశాను. అన్నం పంపిన తర్వాత ఒకసారి ఇలా మనము గిన్నె అడుగంటకుండా ఉండాలంటే నేనైతే కింద ఒక పెంక పెట్టేసుకుంటాను. మందంగా ఉన్నటువంటి పెంక పెట్టేసుకొని దానిపైన అన్నం పెట్టేస్తాను పంపిన తర్వాత. ఇప్పుడు నేనైతే అసలు పోపు ఏం వేయలేదు, ఓన్లీ దీంట్లో సాజీరా, ఉప్పు, దాంతోపాటు ఒక్క బిర్యానీ ఆకు వేసా. ఆ యొక్క బగారన్నం అయితే సూపర్ బాగుంటుంది కదా. అసలు ఏం ఆయిల్ ఏమో పోపు ఏమి వేయను. తర్వాత ఇంకేంటో చూద్దామా స్పెషల్. ఇదిగోండి నోరూరించేటువంటి, చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఇదేంటి అనుకుంటున్నారు? మేకకాళ్ళు పాయ. చాలామందికి పాయ అంటే ఇష్టం ఉంటుంది, కానీ అయ్యో ఎలా చేస్తారో అనుకుంటారు కదా. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ యొక్క పాయ విత్ బ్రెడ్ ఇంకా బాగుంటుందంట. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి? పాయ సూప్ అట్లా కూడా బాగుంటుంది. దాంతోపాటు మటన్ కర్రీ. బాయ్. బాయ్.